హలో ఎవ్రీవన్. ఈరోజు ఎస్ఎస్సి సిజిఎల్ 2023 టైర్ 1 జూలై 21 షిఫ్ట్ టు aptitude క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ టూ టౌన్స్ ఇస్ కవర్డ్ ఇన్ 7 hours and 30 minutes at the speed of 72 km per hour. Time saved if the speed is increased by 25%. ఓకే, సో డిస్టెన్స్ కనుక్కుందామా. ఫస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. 72 into 7.5. 72, 7.5. 5 2s 10. 5 7s 35, 36. 7 2s 14. 7 7s 49. 50. 0, 10, 4. 5. పాయింట్ ఉంది కదా, అంటే 540 కిలోమీటర్స్. ఇప్పుడు ఈ 540 కిలోమీటర్స్ ని 25% స్పీడ్ ఇంక్రీజ్ చేసినప్పుడు స్పీడ్ యాక్చువల్ స్పీడ్ అంటే 72. 25% బై 4. 4 1s 4. 4 8s 32. సో 72 ప్లస్ 18. 72 ప్లస్ 18. 72 ప్లస్ 82. 82 ప్లస్ 8 90. ఇప్పుడు స్పీడ్ 90. టైం ఎంత అని అడుగుతున్నారు. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. 540 బై స్పీడ్ ఎంత 90. 91 96 కదా. సో 6 hours పడుతుంది 25% స్పీడ్ ఇంక్రీజ్ చేస్తే. కానీ ఇంతకు ముందు స్పీడ్ తో 7 hours 30 minutes పడుతుంది. సో ఎంత టైం సేవ్ అయినట్టు 1 hour 30 minutes. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై. 5/4, 11/4, 16/4, 4. 38 minus 4, 34. 75 plus 30, 100. 100 plus 9, 109. 142, 109. 42, 12 minus 9, 3. 33. 264, 33, 231. Next question. Chart shows 7 districts. Population of 7 districts is 150 crore. Find the population of A and D. A 13%, D 17%. 20, 30. 30% ఎంత అని అడుగుతున్నారు. సో 30 into 15, 45 కదా. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, price was 126 per kg and 135 per kg mixed with third variety in the ratio 1:1:2. అంటే 126 రూపీస్ ది 1 kg తీసుకున్నారు, 135 రూపీస్ ది 1 kg తీసుకున్నారు, అండ్ థర్డ్ వెరైటీ 2 kg తీసుకున్నారు. అదంతా తెలియదు మనకి, దాన్ని 2x అనుకున్నాము. ఓకేనా. ఇప్పుడు ఎంత అవుతుంది? 6 + 5 11. 6 261 + 2x. ఇది ఎన్ని కేజెస్ వెయిట్, ఎన్ని కేజెస్ యొక్క ప్రైస్? అది 1 to 4 kgs యొక్క ప్రైస్. మరి 1 kgకి బై 4. ఇప్పుడు ఇది ఎంత అంట? మిక్చర్ కాస్ట్ 153 అంట. ఓకే, అప్పుడు 261 + 2x ఏమవుతుంది? 4 3s 12, 4 5s 20, 21, 4 1s 4 5, 512. అప్పుడు 512 - 261, 1 11 - 6 5, 4 - 2 2. అప్పుడు 2x = 251 అవుతుంది. x = just a minute. ఇక్కడ తప్పు చేశాను. ఇది 361 కదా. 361 కాదు, సారీ. 11 6 261 + 2x. ఎన్ని kgs? 1 1 2 4 4 kgs. 4 3s 12. 4 3s 12, 4 5s 20, 4 1s 4 + 2 6 అవుతుంది. ఇక్కడ 612 అవుతుంది. ఓకే, అప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 6 5 - 2 3 అవుతుంది. 351 అవుతుంది. 2 1s 2, 2 7s 14, 2 5s 10, మళ్ళీ 2 5s 10, 175.5 అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, baking cake 15 people. Jaya used 2.4 kg of flour. How much flour will she need to make for 36 people? 15 people కి 2.4 అంట.
మరి 36 people కి ఎన్ని కేజీస్? సో సింపులే కదా, 36 into 24/10/15, 3 12s, 3 5s. So yes, 12 4s, 48, 12 2s, 24, 28. So by 5 ante 5 5s 25, 38, 5 7s 35 to 57.6. బై 10 ఉంది కదా, అప్పుడు 5.76 అవుతుంది ఈ 10. ఓకే, ఫోర్త్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, a person borrowed some money on simple interest. After 4 years, he returned 9/5 of the money to the lender. What was the rate of the interest? So a person borrowed some money on simple interest. After 4 years, he returned 9/5 of the total money. So అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 9/5 minus 1. 4/5 ఇంట్రెస్ట్ అవుతుంది. సో 4/5 is equal to 4 into R by 100. 4 4 cancel, 5 1 520. R వచ్చి 20%. Fourth option. Next. A policeman chasing a thief is 0.5 kilometers behind the thief. A policeman, thief 0.5 kilometers. Speed of thief is 80% of the speed of policeman. So policeman 10 km/h ante thief వచ్చి 8 km/h. Policeman catches him in 12 minutes. What is the speed of the thief? So 10x 8x అనుకుందాము. సో టైం ఇచ్చాడు 12 hours లో అంటే 12/60 is equal to time is equal to distance by speed. 0.5 by difference 2x. 2 1s, 2 30s, 6 2s, 6 5s. X is equal to 5 into 0.5, 2.5 by 2. మనల్ని ఏమవుతున్నాడు? ఇన్ km/h. ఎవరి స్పీడ్? టీఫ్ స్పీడ్ అంట. సో 8 into 2.5 by 2. 2 1s, 2 4s. 4 into 2.5, 25 4s 100. ఒక పాయింట్ ఉంది కాబట్టి 10.0 అవుతుంది, 10 అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Inlet pipe can fill an empty tank in 4.5 hours, while outlet pipe drains a completely filled tank in 1/5 hours. Tank is initially empty. 2 pipes are alternately open for each other. Tank will be filled completely, starting with inlet pipe. How many hours in the tank will fill completely? Okay. Inlet pipe for 2 8 9/2 hours. Outlet pipe 75 35 36/5 hours. So LCM of 9 and 36 36. HCF of 2 and 5 1. So 36. So ఇక్కడ 4 రావాలంటే ఇక్కడ 8 రావాలి అండ్ ఇక్కడ 5 రావాలి. ఓకే, సో నౌ ఇద్దరు ఆల్టర్నేట్ గా చేస్తున్నారు. స్టార్టింగ్ విత్ ఇన్లెట్ పైప్. సో ఫస్ట్ ఇన్లెట్ పైప్, నెక్స్ట్ అవుట్లెట్ పైప్, మళ్ళీ ఇన్లెట్, మళ్ళీ అవుట్లెట్, ఇన్లెట్ అవుట్లెట్. అంటే 2 days కి 13 parts అవుతుంది, అవునా? సో ఇక్కడ ఒక 13 parts, ఇక్కడ ఒక 13 parts, 39 parts అయినాయి. 8 5, ఇక్కడ ఒక 13 parts. Will the tank be filled
కంప్లీట్లీ ఫీల్డ్. ఒక్క నిమిషం. అవుట్లెట్ కదా, మైనస్ అంటే 2 days కి 3 parts అంటే 3 వరకే కంప్లీట్ అవుతుంది. ఓకే, సో 36 లో 3 parts కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు 1 2 3 4 8 days కి 12 parts అవుతుంది. ఓకే, సరే 8 days కాదు అవర్స్. చూడు, ఇదొక 1 hour, ఇదొక 1 hour కదా, ఎన్ని పార్ట్స్ అవుతాయి అంటే ఎంత వరకు అవుతుంది? 3 వరకు అవుతుంది. 2 hours లో 3 వరకు అవుతుంది, అవునా? మరి 30 వర్క్ అవ్వాలంటే 3 into 10 2 into 10 20 hours పడుతుంది. ఇంకా 6 ఉంది కదా, అవునా? ఆ 6 ఎవరు చేయాలి? ఇన్వర్ట్ టైప్ చేయాలి. సో 6/8 అవుతుంది. 26/8 అంటే 3 4 23/4 అవుతుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. ఓకే, సో 36 ఎందుకు తీసుకోలేదు అంటే ఇద్దరు కలిపి చేస్తే అప్పుడు 36 తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ 30 అనేది రౌండ్ ఫిగర్ తీసుకున్నాక ఒక 10 టైమ్స్ అంటే ఒక్కొక్కటి 2 hours పడుతుంది 3 వర్క్ కి. అప్పుడు 3 into 10 30 అవుతుంది, అవునా? లేకపోతే మీరు ఇలా ఇంకా 8 - 5 8 - 5 వేసుకుంటూ ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అర్థమైంది కదా? 8 మైనస్, ఇక్కడ మైనస్ ఎందుకు పెట్టాము? అవుట్లెట్ పైప్ కాబట్టి. ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఎట్ బి, ఏబి 12, సిఏబి 60, లెంత్ ఆఫ్ బిసి. ఓకే, ఏబిసి. సో ఏబి 12 అంట, సిఏబి 60 అంటే 30 ఏగా, బిసి కదా. సో 30కి ఆపోజిట్ 12 ఉంటే 60కి ఆపోజిట్ ఎంత ఉంటుంది? 12√3 ఉంటుంది. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ 3/4. ఇది 9² రాద్దాం, ప్లస్ 3/3 1, 3 - 3 పోతుంది, 9² అంతే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. A works 5.4 times as fast as B. AB, so 5.4 times as fast as B. A takes 22 days less than B. ఈ క్వశ్చన్ ఇలా చేసాం కదా ఆల్రెడీ. ఓకే, వర్క్ టుగెదర్ ఎంత డేస్ తీసుకుంటారా అంటున్నారు. సరే, సో 5.4 times as fast as B. B1 అనుకుంటే 5.4, ఇది X అనుకుంటే ఇది X - 22. సో క్యాల్కులేషన్ సింపుల్ గా అవటం కోసం 10 అనుకుందాము, ఇది 54 అవుతుంది. ఓకేనా? సో 54x - 22 4s 88, 22 5s 110 plus 8 118 is equal to 10x. 44x is equal to 1188
11 fours, 11 108, 4 ones, 427. X 27, ఇదేమో 5. టుగెదర్ ఎంత అవుతుంది? 64 కదా. సో 27 into 10 by 64. Okay. 2 32s, 2 5s. 27 అంటే 5 తో ఎండ్ అవ్వాలి. 4 4 16 plus 1 17. 6 4s 24 plus 3 27. 2 4s 8 8 plus 7 15 వస్తుంది. 4 2s 8 8 plus 13 కాదు. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Two pipes S1 S2 alone can fill an empty tank in 15 hours 20 hours. S1 15, S2 20. Pipe 3 empty చేస్తుంది -40. So LCM 120 అవుతుంది. 15 8s 26 43s. S1 S2 opened for 2 hours and S3 also opened. After 2 hours, pipe S3 also opened. How much time? అంటే ఇవి 2 hours. 8 plus 6 14, 14 to 28. 2 hours ఇక్కడ. And pipe S3 2 hours open చేయటం వల్ల 28 to 56 వర్క్ అయిపోయింది కదా. 120 నుంచి 56 తీసేస్తే 10 minus 6 4, 11 minus 5 64 వర్క్ ఉంది. ఇప్పుడు ఈ 64 వర్క్ ఎవరు చేయాలి? ముగ్గురు కలిపి చేయాలి. సో 8 plus 6 14, 14 minus 3 17. సారీ 8 plus 6 14, 14 minus 3 11 కదా. 64 by 11. Sorry. ఈ 14 2 hours చేశారు. అప్పుడు 28 అవుతుంది. 120 minus 28. 10 minus 8 2, 11 minus 2 9. అప్పుడు 64 ప్లేస్ లో ఏమొస్తుంది? 92 వస్తుంది. 92 by 11 డైరెక్ట్ గా అంతే ఇచ్చేసారు. నెక్స్ట్ క్వశ్చన్. Amit can complete a piece of work in 5 hours. Amit 5 hours. Jeevan and Paul 4 hours. Amit and Paul 3 hours. Jeevan alone ఎంత అని అడుగుతున్నారు. సో 15 20 60 ఏదా. 5 12s, 4 15s, 3 20s. సో అమిత్ ఏమో 12, అప్పుడు పి ఏమవుతాడు? 8 అవుతాడు. పి 8 అయితే జే ఏమవుతాడు? 7 అవుతాడు. సో 60 by 7. అప్పుడు ఎంత అవుతుంది? 7 8s 56, 40 0. 7 5s 35. సో 8.5 ఉంది కాబట్టి మనము 9 పెట్టేయచ్చు. 9కి రౌండ్ ఆఫ్ చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, స్ప్లిట్ చేయండి. 2a మైనస్ అంటే 2a by a minus 5 by a గా రాసుకోండి. ఓకేనా? మళ్ళీ ఇది కూడా -4b by b plus 5 by b plus 6c by c plus 5 by c. AA, BB, CC cancel. 2 minus 4 -2 -2 plus 6 4 అవుతుంది. 4 minus 5 of 1 by a minus 1 by b minus 1 by c. This is equal to 0. అప్పుడు 4 is equal to 5 of 1 by a minus 1 by b minus 1 by c అవుతుంది. ఇప్పుడు ఇది ఎంత అడ్రస్ ఏమవుతుంది? 5 కిందకు వస్తుంది. 4 by 5 అవుతుంది.
నెక్స్ట్, out of all 5 subjects, what percentage of students opted for biology in 2021? 2021 లో 90, 2021 లో అందరూ ఎంతమంది ఉన్నారు? 85, 90, 65, 110, 75, 15, 8 plus 9, 17, 17 plus 7, 24, 24 plus 8, 32, 425. ఆ 425 లో మనకి బయాలజీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అని అడుగుతున్నారు. సో 90 కదా, 90 ఏనా? 90, 90 by 425 into 100. So 25 ones, 25, 25 sevens, 175, 25 fours. 17, 360, 17 twos, 34, 20, 17 ones, 17. 21 point something, ఒక ఆప్షన్ ఉంది, ఫస్ట్ థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్, ABCD two parallel chords same side of a circle. A, B, C, D. Distance between them is 4 centimeters. AB 28 అంటే ఇది 14 అవుతుంది, ఇది 14 అవుతుంది. CD 22, ఇది 11, ఇది 11 అవుతుంది. ఓకే, రేడియస్ అడుగుతున్నారు. సో ఇది x అనుకుంటే ఇది r అవుతుంది. సో దీనికి మనం 2 times r కనుక్కోవాలి, లేకపోతే x కనుక్కోవాలి. Let's find it out. సెంటర్ O అనుకుందాం. సో distance between them is 4. సో మనకున్న ఏమైనా ఫార్ములా ఉంటుందో పడుతుందా? ఇది రైట్ యాంగిల్ అవుతుంది కదా. అవునా, రైట్ యాంగిల్ అవుతుంది కదా. అది కూడా రేడియసే కదా, ఇది కూడా రేడియసే కదా. అప్పుడు r square is equal to 14 square plus x square అవుతుంది. ఇక్కడ r square is equal to 11 square plus x plus 4 whole square అవుతుంది. సో రెండింటిని ఈక్వేట్ చేస్తే మనకి x వస్తుంది కదా. 14 square plus x square is equal to 11 square plus x square plus 16 plus 8x. x square cancel అవుతుంది. 14 square 196, 11 square 121, 75, 75 minus 16, 5, 15 minus 6, 9, 6 minus 1, 5, 59. x is equal to 59/8 వచ్చింది. చాలా పెద్ద ప్రాసెస్ ఉంది.
సో ఇప్పుడు ఇది ఎంత ఏమవుతుంది 4 ప్లస్ 59/8 కదా. సో అప్పుడు ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 4 8 4 32 59 ప్లస్ 30 89 ప్లస్ 2 91/8 అవుతుంది. 91/8 స్క్వేర్ ప్లస్ 11 స్క్వేర్ 121. అప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఎందుకు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుని వస్తుంది కదా, మన క్యాల్కులేషన్ కొంచెం తగ్గుతుంది కదా. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అంతా 59/8 కదా. 59/8 హోల్ స్క్వేర్ ప్లస్ 14 స్క్వేర్ 196 ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ కదా. సో 59 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ 81 9 5 45 45 2 50 58 5 square 25 30 3081/64 ప్లస్ 196 దీనికి స్క్వేర్ రూట్ వేస్తే మనకి ఆర్ వస్తుంది. ఇటువంటి క్వశ్చన్స్ స్కిప్ చేయటం బెటర్. ఓకే, మీ అబ్బాయి చేశాడో లేదో చూద్దాం. చేశాడు ఈ అబ్బాయి. ఏదైనా షార్ట్ కట్ ఉంది చూడండి అమ్మా. ప్రాసెస్ మాత్రం చాలా లెంత్ అయింది. 643081 ఇది సింప్లిఫై చేసి మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, సో దీనికి ఏమైనా షార్ట్ కట్ ఉంటే మీ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ x minus 1/x 2 root to x power 6 plus 1/x power 6. ఇప్పుడు x square plus 1/x square ఏమవుతుంది 4 2 8 plus 2 10 అవుతుంది. ఓకే, నౌ క్యూబ్ చేయండి. x plus 1/x కావాలి కదా, దీన్ని క్యూబ్ చేయండి. a plus b whole cube, a cube plus b cube plus 3ab of a plus b is equal to 10 cube 1000. a plus b తెలుసా మనకి. x plus 1/x is equal to square root of x minus 1/x whole square. 4 2s 8 minus 4 plus 4. అంతేనా. a cube plus b cube plus 3ab of a plus b. a plus b అంటే x square plus 1/x square కదా, మనకి x plus 1/x సంబంధం లేదు. ఓకే, సో ఇదంతా అవుతుంది 30 అవుతుంది. 1000 minus 30 ఏమవుతుంది 970 అవుతుంది. సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ turn a profit 12% profit, shopkeeper sells a television 22,400. Selling price if he wants to double the profit. So 112% 22400 అంట. డబుల్ ప్రాఫిట్ అంటే 24 124% ఎంత, ఇది ఇంటూ 2నే కదా. సో 24800 అవుతుంది. సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ perimeter of an isosceles triangle is 100. Base is 36. Find its semi perimeter. ఇదంతా అవసరమా మనకి. పెరిమీటర్ ఇచ్చాడు 100 అని. సెమీ పెరిమీటర్ అంటే బై 2 అనే కదా. 100/2 ఎంత 50. నెక్స్ట్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ 25% ఈచ్. ఈక్వివాలెంట్ డిస్కౌంట్ అడుగుతున్నాడు. ఓకే,
అంటే 100 into 25%. 75/100 into 3 times కదా. 75/100 into 75/100. 100 పోయింది 20. సరే 75 into 75. 5 5 25 7 5 square 25. 5 7 35 to 70 72. 7 square 49 plus 9 56 into 75 చేస్తే 5 5 25. 5 2 10 12. 5 6 30 31. 5 5 25 28. 7 5 35. 7 2 14 17. 7 6 42 43. 7 5 35 39. 5 7 8. 8 plus 3 11. 12. 42. 4 zeros 1 2 3 4. 42.18 వచ్చింది. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు? 100 minus 40 60. 60 minus 2 58 పాయింట్, అంటే 58 కన్నా కొంచెం తక్కువ. 57.81 అనేది మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సైడ్స్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్ 5:7. ఏరియాస్ వాటి స్క్వేరే కదా. 25 49 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 1 minus sin 3 theta by 1 plus sin 3 theta. సో థీటాని 10 అనుకుంటే అప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus sin 30. 1 minus 1 minus 1/2 by 1 plus 1/2. 1 minus 1/2 1/2 నేగా. 1 plus 1/2 3/2. 2 2 పోతే మనకి స్క్వేర్ లోపల ఉండేవన్నీ 1/√3 వస్తుంది. సో ఇక్కడ secant 30. secant 30 అంటే cos 30 2/√3 minus tan 30. tan 30 అంటే 1/√3. సో 2 minus 1 1. డినామినేటర్ కామన్ 1/√3 వచ్చింది కదా, మనకు వచ్చింది కూడా అదే కదా. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. tan 25, tan 35, tan 45, tan 55, tan 65. ఓకే, సో మనకేం తెలుసు? tan a plus b 90 అయితే అది 1 కదా. సో 25 65 1 అవుతుంది. 35 55 1 అవుతుంది. tan 45 however 1. సో సెకండ్ ఆప్షన్. నెక్స్ట్. సో వాల్యూస్ ఇచ్చారు, సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. యూనిట్ డిజిట్ చూద్దామా. ఫస్ట్ ఎక్స్ పాజిటివ్ ఉంటుంది. సో 5 5 35. 5 7 35. 5తో ఎండ్ అవుతుంది. ఇక్కడ నెగిటివ్ వస్తుంది. 7 5 5 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది. కష్టంలే, చెప్పలేము ఎగ్జాక్ట్ గా వస్తుంది అంటే యూనిట్ డిజిట్ వస్తుంది, కానీ మనము అది పాజిటివ్ నెగిటివ్ చెప్పడానికి అంత ధైర్యం చేయదలుచుకోవాలి నేను. ఓకే, సో సింప్లిఫై చేద్దాము. సో దీన్ని మనం 3x హోల్ క్యూబ్, దీన్ని 2y హోల్ క్యూబ్ రాసుకోవచ్చు కదా. ఓకే, సో ప్లస్ 3 into a square. ఓకే, వెయిట్. దీనిలో నుంచి నేను xy కామన్ తీస్తే మనకి 58y for 58x 31y వస్తుంది. సో a cube plus b cube, a plus b whole cube minus 3ab of a plus b వస్తుంది. Oh my god.
క్యాల్కులేషన్ బాగానే ఉంది మరి. నార్మల్ గా చేసేద్దాం. ఫైవ్ క్యూబ్ అంటే 125, 125 7, 7 5 35, 7 2 14 17, 7 1 7 8, 875. మళ్ళీ 2 5 10, 2 2 4 5, 2 1 2, 5 7 13, 3 3 7 5 వచ్చింది ఇక్కడ వరకు. ప్లస్ మైనస్ వస్తుంది కదా. సో 5 స్క్వేర్ 25, 25 7 175, 175 58, 5 8 40, 8 7 56 60, 8 1 8 14, 5 5 25, 5 7 35 37, 5 1 5 8, 0 5 11 10. ఇక్కడ వరకు 10150 వచ్చింది. ప్లస్ 7 square 49, 49 5, 5 9 45, 5 4 20, 245, 245 into 31, 245, 3 5 15, 3 4 12, 13, 3 2 6 7. So 5 9 5, 7 5 9 5, 7 5 9 5, minus 7 cube 343 8s. 343 8 వచ్చి 8 3 24, 8 4 32, 34, 8 3 24, 27. ఇది కూడా నెగటివ్. 2 7 4 4, 4 9 8, 1 2 8 9 4. ఇదేమో 10 17 9, 109 70. సో 109 70, 4 9 minus 7 నెగిటివ్ కదా. 2 18 minus 9 9, minus 1924. థర్డ్ ఆప్షన్ మన ఆన్సర్. కొంచెం ఓపిక చేసుకొని చేసేయండి అమ్మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాల్యూ ఆఫ్ secant x minus cos x. సో secant x అంటే 1 by cos x ఏగా, మైనస్ cos x. 1 minus cos square x by cos x. 1 minus cos square x అంటే sin x అంటే sin square x. sin x by cos x into cos x. sin x by cos x అంటే tan x. ఇంకా sin x ఉంటుంది, sin square కదా. tan x sin x ఫస్ట్ ఆప్షన్. ఓకే, సో ఈ పేపర్ లో మనం ఎక్కడ కష్టపడ్డామంటే క్యాల్కులేషన్ కాకుండా కొంచెం అర్థం చేసుకుంటానికి ఎక్కడ కష్టపడ్డామంటే ఈ క్వశ్చన్ మనకి కొంచెం క్యాల్కులేషన్ ఇబ్బంది అయ్యింది. స్క్రీన్ ఇంటి బ్లాక్ అవుట్ అయిపోయింది. ఈ క్వశ్చన్ క్యాల్కులేషన్ ఇబ్బంది అయింది. ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ అంత బాగానే చేసాం అనుకుంటా. ఇది కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఒకసారి అర్థం కాకపోతే ఇంకొకసారి వినండి. ఓకే, 8th క్వశ్చన్ ఒకటి అండ్ కాంగ్రియంసీ గురించి ఒకటి చేసాం కదా, ఇందులో కదా. ఓకే, అయితే ఫైన్. ఓకే, సో ఇది వాళ్ళ 25 క్వశ్చన్స్. మీ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్.